బీఆర్ఎస్ ర్యాలీలో కరెంట్ కట్, తెలంగాణ భవన్ ఏరియాలో విద్యుత్ కోత, చీకట్లోనే ర్యాలీ చేసిన నాయకులు కార్యకర్తలు. ఎంత పైశాచిక ఆనందం అంటే నిన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ తెలంగాణ భవన్కి మొత్తం మిరిమిట్లు గొలిపే ఆ లైట్లు వేసిండు, మొత్తం అలంకరించిండు, తెలంగాణ భవన్ని లైట్లతోటి అలంకరించిండు. ఏం చేసిండు, అది వెలిగిపోతుంది ఇట్లా. మొత్తం నిన్న సిటీలో మొత్తం ఆకర్షణీయంగా కనబడ్డది ఈ తెలంగాణ భవన్. ఎందుకంటే వందలాది వేలాది మంది నిన్న తెలంగాణ భవన్కు పోయి దీక్ష దివాసులు ఇక్కడ పాల్గొన్నారు. జిల్లాల్లో ఎక్కడి నాయకులు అక్కడ దీక్ష దివాసులు చేసిండ్రు. చాలా గొప్పగా చేసిండు నిన్న దీక్ష దివాస్. ఆ స్ఫూర్తిని ప్రజల్లో శాశ్వతంగా ఉండాలనే ఉద్దేశంతో చాలా గొప్పగా నిన్న దీక్ష దివాసు కార్యక్రమాన్ని ఈ బీఆర్ఎస్ పార్టీ చేపట్టింది. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తిని కావచ్చు, కేసీఆర్ నాయకత్వాన్ని కావచ్చు, కేసీఆర్ వేసిన అడుగులను కావచ్చు, అవన్నిటిని ప్రతి నాయకుడు నిన్న మరొకసారి గుర్తు చేసింది, మరొకసారి చర్చకు పెట్టింది. నిజంగా కేసీఆర్ ప్రతి మాట ఉద్యమంలో ఒక తూటాలాగా వేలింది. AK-47 కదా, ఒక్కసారి ఆన్ చేస్తే 47 బుల్లెట్స్ దిగిపోయినట్టు కేసీఆర్ ప్రతి మాట తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఉద్యమ సమయంలో అట్లా నిలిచిపోయినాయి. దాన్ని చెప్తున్న క్రమంలో ఈ బీఆర్ఎస్ భవన్లో కరెంట్ కట్ చేసింది, బీఆర్ఎస్ సభలలో కరెంట్ కట్ చేసింది. ఆ కరెంట్ కట్ చేస్తే ఆగిపోతుంది ఆ స్ఫూర్తి. అన్ని ఛానళ్ళలో వచ్చాయి. అది గింత పైశాచిక ఆనందమా?